హాయ్ ఫ్రెండ్స్, నేను నవీన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఫోన్లో ఏదైనా కావాలన్నప్పుడు ఈజీగా మనం స్క్రీన్ షాట్ తీసి వేరే వాళ్ళకి సెండ్ చేయడం లాంటివి చేస్తుంటాము. కానీ సిస్టమ్ దగ్గరకు వచ్చేసరికి మనము ఏదైనా పంపించాలంటే మాత్రము ఇలా ఫోన్లో మనము ఫోటో తీసి పంపిస్తుంటాం కదా. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను సిస్టంలో కూడా మనం ఎలా స్క్రీన్ షాట్ తీసి మనకు కావాల్సిన వాళ్ళకి ఎలా సెండ్ చేయాలో ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, మీ పీసీలో సెర్చ్ బాక్స్లో SNIP అని సెర్చ్ చేయండి. ఇక్కడ స్నిప్పింగ్ టూల్ అని వస్తుంది. సో వచ్చిన తర్వాత ఇక్కడ పిన్ టు టాస్క్ బార్ అని ఉంటుంది. సో ఈ టాస్క్ బార్ మీద క్లిక్ చేస్తే ఇది టాస్క్ బార్లోకి వచ్చేస్తుంటుంది. సో ఇప్పుడు మీకు కావాల్సిన మ్యాటర్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేసిన తర్వాత మీరు దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోవాలంటే సో ఇక్కడ స్నిప్పింగ్ టూల్ ఉంటుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనకి ఇలా ఒక బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ న్యూ అని ఉంది కదా, న్యూ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఎంతవరకు అయితే స్క్రీన్ షాట్ కావాలో సో అంతవరకు డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసిన తర్వాత దీన్ని ఇక్కడ ఫైల్ అని ఉంటుంది, ఫైల్ మీద క్లిక్ చేయాలి. సేవ్ యాజ్ ఉంటుంది, సేవ్ యాజ్ మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు నచ్చిన లొకేషన్లో సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు దీని నేమ్ కూడా మార్చవచ్చు. సో మార్చిన తర్వాత సేవ్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఇది స్క్రీన్ షాట్ లాగా మనకి సిస్టంలో అయితే సేవ్ అయిపోతుంటుంది. సో ఇప్పుడు నేను మీకు అది కూడా చూపిస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది మనం తీసిన స్క్రీన్ షాట్. సో ఎంత క్లారిటీగా ఉంది కదా. మన పీసీలోనే మీకు కావాల్సిన మ్యాటర్ని కానీ ఇమేజెస్ కానీ అయితే స్క్రీన్ షాట్ అయితే తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కన బెల్ బటన్ని యాక్టివేట్ చేయడం ద్వారా నేను పెట్టే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్ యూ.